गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नो द्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। నేనేం చేయటం లేదు, మీరే అందరూ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అన్నం వండడం, పెట్టడం, తినిపించడం, కావాల్సింది తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇదంతా నేను ఎలా చేస్తాను? నా వల్ల ఏమవుతుంది? నాకేం ఇంకొకప్పుడన్నా ఎవరో పెడితే తింటాను. నేను స్నానం చేయడానికి ముందు అక్కడ సోప్ తీసుకెళ్ళి అక్కడ ఎవరు పెట్టాలో టవల్ అక్కడ పెట్టాలి. ఇల్లు వాకిలి అర్ధి యాచకుడు, మరి గౌరవం వేద పండితుడు, ఎవరు ఏమి ఆశిస్తారో, ఎవరికి ఏది కావాలో, అన్నమే కావాలో, షెల్టరే కావాలో, ధనమే కావాలో, సహాయమే కావాలో, అది నేను ఊరిగా గుళ్ళో ఆ లింగంలాగా కూర్చునుంటే ఇల్లు ఆ గుడి కట్టినవాడు ఒక భక్తుడు, అర్చన చేసేవాడు ఒకడు, అర్చన చేయించుకునే భక్తుడు ఒకడు, వీటన్నిటి ధనం హుండీలో వేసేవాడు ఒకడు, అది సద్వినియోగం చేసే ట్రస్ట్ అందరికీ భోజనం పెట్టేవాడు ఇంకొకడు. వీళ్ళే చేసుకుంటున్నారు. ఆ లోపల ఏమి నిష్క్రియుడుగా ఒక్కడే ఉంటాడు పరమశివుడు. ఇదేనండి, ఎదురుగా మాట్లాడుతూ ఉంటాను, నవ్వుతాను, కానీ నిష్క్రియత్వం లోపల స్తంభం, ఒక జ్యోతిర్స్థ వెలుగు, మాట్లాడుతూ కథలతో ఏమి చేయలేదు. ఇదే చేస్తున్నారు. ఆ రోజు వచ్చిన మీరు మేబీ 5 ఏళ్ళ క్రితం వచ్చారు. నా చేత మాట్లాడించింది మీరు, అడిగింది మీరు, మీరు చెప్పించింది మీరు, విన్నది మీరు, అన్ని పనులు మీరు చేస్తున్నారు. చేస్తే ఏమిటి నా కర్తవ్యం? నేను ఏమిటి? నిజంగా గట్టిగా ఆలోచించేది మీరు కూడా ఆలోచించండి. ఇంకో సైడ్ నుంచి నేనేం ఆలోచించకుండా ఉందామని మేము వచ్చాను. అందువల్ల ఈశ్వరానుగ్రహం ఫినామినన్, ఎంటైర్ ఫినామినన్ ఈశ్వర సంకల్పం, అందులోనే నడుస్తుంది. అందుకనే ఏం లేదు. నిష్క్రియత్వము, క్రియాశూన్యత్వము, నిష్కారణత్వము ఉన్నా క్రియకి కారణం, కారణానికి కారణం, ఫలితానికి ఏమో కారణం, తాను దీనికి డైరెక్ట్గా కారణం, డైరెక్ట్ రీజన్ కాకపోతే, డైరెక్ట్ కాజ్ కాదు, కాజ్ ఆఫ్ కాజెస్, అలా ఉన్నాడు ఈశ్వరుడు. ఆయన ఈజ్ డైరెక్ట్లీ ఏ కాజ్ ఫర్ ఎనీథింగ్. అతడు క్రియాస్వరూపుడవుతాడు. దానికి కర్మ ఉంటుంది, కర్మకు ఒక ఫలం ఉంటుంది, ఫలానికి మళ్ళీ భోక్తృత్వం ఉంటుంది. జీవుడికి ఈశ్వరుడికి ఇంతే తేడా. అట్లాగే ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయట్లేదండి, ఇస్తే ఈశ్వరుడు ఎలా కొట్టారు? ఇదొకే అది చూస్తూ ఉంటాను. చుట్టూ జరిగేదంతా బాగుంది, సంతోషం. ఏం లేదు, జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ గ్రేట్ఫుల్నెస్. అందుకనే ఆల్ ది వే వచ్చేసాను. అండ్ షీ వాంట్స్ టు క్లియర్ హర్ కమిట్మెంట్. దాన్ని ఇంత తొందరగా కూడా ఇవ్వట్లేదు, ఇంకా పని ఉంది, దానికి టైం ఉంది. అంటే మీరు ఎప్పుడు 1 డే నోటీస్ ఇస్తే అది ఎప్పుడైనా ఎన్కాష్ చేసుకోవచ్చు, అంతే కదా. నిష్క్రియత్వం ఈశ్వరుడు అని, నిష్క్రియత్వమే ఈశ్వరుడు. శుద్ధ జ్ఞాన స్వరూపంలో క్రియ ఉండదు, కర్మ ఉండదు, కర్మఫలం అసలే ఉండదు. అనుభవించే అహంకారం అక్కడ లేదు కాబట్టి. కర్మ అనుభవించడానికి అహంకారం ఉండాలి. నా రోజులు బాగుండలేదు, నా రోజులు బాగున్నాయి, రెండు అనుకునేవాడే అనుభవిస్తాడు. అహమే శూన్యమైతే ఏమీ లేని చోట ఎవడు అనుభవిస్తాడు? కాబట్టి కర్మ చేయటం లేదు, కర్మ ఫలము లేదు, భోక్త లేడు, ఏమీ లేదు. ఇదంతా విచిత్రం. మీకు మెటీరియల్గా చూస్తున్నాను నేను. ఇందాక నుంచి నేను చెప్పిన మాటల్లో ఈ సంసారం, ఇల్లు ఎలా నడుస్తూ ఉందో. ఒకప్పుడు 97లో నేను అన్నాను, నా ఫండ్స్ అన్నీ ఇంకొక ఏడాదిలో ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి, ఇంతవరకు నేను అది ఇది చేశాను, వాళ్ళకి ఇచ్చాను, చేశాను, నాకంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, 1 ఇయర్లో నాకేమి ఇది నేను ఇలా అన్నారు. నాకేంటి భవిష్యత్తు నిర్దేశిస్తారా? మీకు 5 నిమిషాలు అలసిపోయి ఉన్నారు, మిమ్మల్ని మీ టైం తీసుకోకూడదు, తప్పుకుంటారు. అతను వినిపించండి. మీరు పాట పాడతారు, భజన చేస్తారు, కవిత్వం వినిపిస్తారు, కష్టమే చెప్పుకుంటారు, ఎవరైనా ఎవరు. అన్నిటికీ శ్రోత ఒకడున్నాడు. ఆ శ్రోతకి ఏం చెప్తాడో, అతను ఏం మాట వింటాడో, ఏం చెప్తాడో
అని వినూరుపని మంచిది. నేను అడుగుదాం అనుకున్నాను గురుగారు, 5 ఏళ్ళు అయిపోయింది కదా, లక్కీగా రాఘవేంద్ర లేరు. ఏదో అంటాడు, ఇది చూడంగానే నవ్వుతారు. నీకు మతి ఉందా లేదా? నిజంగానే మతి లేదు. అలాగే లేదు, మతి ఉన్న అహంకారం పోయింది దాంతో. లేకపోతే మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం మీకు వడ్డించినటువంటి 20 లక్షల నష్టానికి వికారం ఉండదు ఆ మనసులో ఎవరికైనాను. విల్లి రాయల్లో వాడు పెట్టిన న్యూసెన్స్కి ఇంకెవరికైనా క్రోధం, కోపం, ఈ బాధ అన్నీ వస్తాయి. అదేంటంటే ఇన్నాళ్ళు ఎవడిచ్చాడో ఈ ధనం ఇచ్చాడు, జయప్రదంగా నడిపించాడు కథ, అతడిదే కథ, ఇది కూడా అతనిదే. ఈ న్యూసెన్సో ఈ నష్టమో కాదు. లాభం ఇచ్చినప్పుడు తీసుకోలేదా? అన్నీ అందరూ ఆ దృష్టితో తీసుకున్నారు. కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఒంట్లో ఓపిక బాగా ఉండగా బిజినెస్ మానేసిన వాళ్ళు ఉన్నారా? నిజంగానండి. తర్వాత ఒక విషయం చెప్తాను. భీమిలీలో కొంతమంది వచ్చారు, నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళేమో రాఘవేంద్రను, సత్యవతి, తర్వాత రాస పరిస్థితి వాళ్ళు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడాను ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చీప్ లివింగ్, సుఖంగా ఉంది, పెద్ద కాంపౌండ్, హాయిగా ఉండొచ్చు, సమాజంతో సంబంధం ఉంటుంది, మనకి చాలా ఎకనామికల్ లైఫ్. ఇలాంటి అభిప్రాయాలతో స్వార్థంతోనే వచ్చారు. కానీ అన్నీ వదులుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు అన్నీ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, ఎకనామికల్ లివింగ్ ఉంది, ఇక్కడ సుఖంగా ఉంది, ఖర్చు లేదు, సాంస్కృతిక కార్యక్రమాలు అవి అవుతూ ఉంటాయి, మనకేం ఇబ్బంది లేదు. వచ్చిన వాడు అందరూ రాబోతు అందరూ శ్రీనివాసన్ వాడు, ప్రాత, అవన్నీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ సుఖం, మంచి రిటైర్మెంట్, సుఖం కోసం వచ్చి ఉన్నారు. మెటీరియల్ అడ్వాంటేజెస్. ఎగ్జాంపుల్ చెప్తాను మీరు. సాంబమూర్తి వచ్చాడు, మనం బియ్యం వ్యాపారం చేసేవాడు, కష్టం సుఖం అన్నీ అనిపించాడు. అయితే అతని తండ్రి 80 ఏళ్ళు ఉన్నాయి. పొద్దున్న 4 గంటలకి అక్కడికి గంచికి వెళ్ళి సరుకు ఖరీదు చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. అతనికి నెలకి 1-2 లక్షలు సంపాదించకపోతే నిద్రపోడు. అతని తండ్రి, తల్లి ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ తీసుకుంటున్నారు కావాల్సింది, తండ్రిని అడిగించుంటారు, వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇతనికి కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. బది ఇల్లేవో కట్టించాడు, 2 రోజులు వాళ్ళకి ఇచ్చేశాడు. ఏమీ లేకుండా చిన్న వయసులో, మామూలుగా 60 కూడా లేదు కదా, అతను భార్య సంపాదన మానేసి దుకాణం క్లోజ్ చేసి మీరు తీసుకోండి, కొడుకులందరూ నాదని అందరికీ ఇచ్చేస్తాను, ఏం అక్కర్లేదు. ఈ వయసులో తండ్రి సంపాదిస్తుండగా, తల్లి తండ్రి వాడు బాగుండి కొడుకులు సంపాదిస్తుండగా తను సంపాదిస్తున్నది మానేసి, అయితే ప్రపంచంలో ఏమీ లేదు. గురుగారు ఉన్నారు, అతడు శివుడు, అతడు అమ్మ, అతడు లక్ష్మి, అతడు అన్నం, అతడు తిండి, ఆ గాలి పీల్చుకుంటూ అక్కడ ఉంటాను. నాకేం శాస్త్రాలు రావు, ధ్యానం రాదు, కాలు పీల్చుతాను రోజు కాస్త. ఇచ్చాడంటే అతనికి ఈ చదువుకున్న వీళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ పోలించాడు. రేపు పొద్దున కైలాసం తలుపులు తెరిస్తే మొట్టమొదట ఆ సమాజంలో అతడికి తెలుస్తాయి. తెలుసు చదువా దీనికి, ఏమిటి ఆ స్థితి, ఎలా వచ్చాడు? అందరూ విమర్శించారు, ఏమిటి ఇంకా సంపాదన మానేసి పిచ్చాయంటే నీకు, నాకు పిచ్చి అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరి అభిప్రాయం నాకు అక్కర్లేదు, నా అంతఃకరణ ఏది చెప్పిందో అలా చేసి. ఆ భార్య మంచిది, నిజంగా అమాయకురాలే, వెనకాల వచ్చేసింది, ఏం మాట్లాడు. మీ స్ఫూర్తేనండి ఆ రావటం అనేది, మీ స్ఫూర్తే తప్ప మేము మటుకు ఆ బిల్డింగ్లోంచి ఈ కాటేజ్లోకి వస్తాము, ఒకే మాట మంచి జరుగుతుంది వచ్చాను. స్ఫూర్తి అది ఎంత దీంతో అంటే ఆ లోపల భగవంతుడు అటువంటి ధైర్యాన్ని, నిర్లిప్తతని ఇస్తాడు. అతడు ధన్యుడు. ఎవరికి అటువంటి నిర్లిప్తత వచ్చిందో వాళ్ళు ధన్యుడు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని అందరికీ తెలుసు కూడా. తెలిసిన మాటని జ్ఞాపకమే చేసుకోరో,
మరి దానికి పెద్ద నమ్మకం ఉండదు, ఆ మాట మీద వాళ్ళ మధ్య వాళ్ళకే అంతే అశాస్త్రం అంటూనే దేన్ని వదిలిపెట్టలేకపోవడం ఇలా జరుగుతుంది. మన తోటలోనే ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. పరమజీవుడు దయ, పునర్జన్మ లేదు, నమశివాయ మంత్రం కూడా సరిగా రాదు, జన్మరాహిత్యం. అతను చూసి ఎలా ఉంటాడు అట్లా అతనికే తెలియదు. అంత ఆర్డినరీగా ఉన్నాడు కాబట్టి జన్మలేదు. నువ్వు నాకేం తెలుసు, నాకేం తెలియదు, నా గురుగారు బాగా పదాలు. మీరు అన్నారు కదండి అన్పడ్ బహుత్ భాగ్యవాన్ హై అని మొన్న ఇండోర్ వాళ్ళతో ఆనందపడిపోయారా గురువు గారు వాళ్ళు? మీ నిజమే కదా. అదంతా ఏం చదువుకున్నారు, పుస్తకాలు రాస్తారు, గ్రంథాలు చదువుతున్నారు, వీళ్ళందరూ ఆ తోటలో స్వార్థంగా మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ సఫిషియన్సీ అడ్వాంటేజెస్ కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ. సేవ కోసం నడుము వచ్చి చేస్తే ఎవరి దగ్గర థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన వాళ్ళు లేదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని ఫోర్సెస్ కూడా పంపించాయి. ఇద్దరు రోగగ్రస్తులైపోయారు. అతనికి క్యాన్సర్ అన్నారు, ఆవిడకేమో అల్సర్ అన్నారు, తగ్గదన్నారు. నడిస్తే జ్వరం వచ్చేది, కుప్పగా కూలిపోయి ఉంటుంది. ఇంకా 6 నెలల టైం అన్నారు వాళ్ళు. చివరి గడిలో మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, అడిపోదాం, బతుకుంటామో సేవ చేస్తాం, లేకపోతే అక్కడే పోతాం. ఆ దృష్టిలో వచ్చారు. కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అప్పటికి. అట్లాంటి వాళ్ళని ఎలా చేశారు? వాళ్ళు ఇంత మహాయుద్ధం చేశారు, సత్రయాగం చేశారు 14 సంవత్సరాలు. కొన్ని పాయింట్స్ చెప్తాను గురుగారు. ఈ లెటర్ ఇచ్చేస్తాను, లెటర్ మీది. మీ దీని గురించి చెప్తే వింటాను. పరమ పూజ గురుదేవ్ నమస్కారం. మా ఈ శేష జీవితంలో మీరు ఎంతో దయతో అనుగ్రహించిన ముక్తి జ్ఞానముల యొక్క ఫలాన్ని సంపూర్ణంగా మా అనుభవానికి అందించండి. తదాస్తు, శుభం. మీరు తప్పకుండా అనుభవిస్తారు. ఏ గోడలు సరిహద్దు లేని జగత్తు ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఒక్క మాట, జగదభిరాముడు జగత్తుతో వ్యాపించుంటాడు. జగత్తులో ద్రవ్యం అంటే మ్యాటర్ ఇన్ స్పేస్ ఎంత ఉంది తెలిసిన 0.001%. అంటే 1000లో 10,000లో ఒక పాయింట్ లేదా 1000లో ఒకటి వేసుకుంటే ఎక్కువ. మొత్తం మ్యాటర్ అంతా కలిపితే అన్నదంతా అందులో ఈ పరమాణువులాగా ఉండే మ్యాటర్ ఏది, సూర్యుడు, భూమి, గ్రహములు, ఆ నక్షత్రాలు అన్నీ ముద్ద చేసి ఒక ముద్ద కట్టి మూట కట్టి చూస్తే ఈ గదిలో అత్యం అంత ఉంటుంది మొత్తం స్పేస్. కాబట్టి ఆ జగత్తును చూడడమే శూన్యమైన జగత్తు, వస్తువు లేనటువంటి వస్తువతీత, వస్తువుకి పుట్టుక, వస్తువుకి లయకారణమైనటువంటి రోజు ఆ జగత్ ఆ దర్శనం కావాలి మీకు. దాన్ని బయలు అంటారు యోగంలో, బయలు అంటారు తెలుగులో. అంటే వేమన కవి యోగి ఒక సాంప్రదాయంలో అతనికి కారకుడయ్యాడు. దాని శూన్యం దాహరాకాశం అని పేరుకు ఈ ఆకాశానికి బయలు అని పేరు పెట్టాడు. తెలుగు వాళ్ళ అత్త తెలుగు ఆ రాయలసీమ తెలుగులో లోపల ఉండే బయలును చూడురా, బయలును చూరి బయటపడరా అని ముక్తి. అది ద్రవ్యం నశం రా, తత్వం నిత్యం రా, లోపల ఉండే బయలును చూడరా, దీని నుంచి బయటపడరా అని. అలా ఈ విశాల విశ్వంలో జగత్ అంతా తేజస్తో నిండిపోయింది. మ్యాటర్ కొంచెమే, మనకి మ్యాటరే కనిపించడం, స్పేస్ కనబడుతుంది. కాబట్టి ఆ అనుభవం మీకు రావాలి. నేను కోరేది అది. తర్వాత అన్నీ అడుగుతున్నామండి, ఏది వదిలిపెట్టలేదు. మాకు ఇప్పుడు కావాల్సిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ప్రొటెక్షన్, డైరెక్షన్, విజ్డమ్ అండ్ పీస్. నేను ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా 3 గురించి అడిగేస్తున్నాను. అడిగితే తప్పేంటి? ఇది తప్పు లేదు కదండి. తప్పు లేకపోతే అది కూడా అన్నీ మీరే చూసి తగు రీతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఇవన్నీ ఇవ్వమని అడగట్లేదు, తగు రీతిని మొదట అడగడం కరెక్టే, ఈ సరెండర్ కరెక్టే. దీనే సరెండర్ అంటారని చెప్తున్నాను కదా. ఏమన్నా అడగడం తప్పు కాదు,
ఇచ్చేవాడు డిస్పోజల్ ఉండడం. తగు రీతినే ఇవ్వండి. కాబట్టి అతడు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో అలా ఇచ్చి అదే చెప్తాడు. అంతే. అతను ఇబ్బంది ఏం లేదు. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ప్రొటెక్షన్ కానీ, డైరెక్షన్ కానీ, పీస్ కానీ, విజ్డమ్ కానీ, ఏది మీ ఇష్టం. అసలు డిజైర్, మెటీరియల్ డిజైర్, అది స్పిరిచువల్ డిజైర్స్ ఉండడం వల్ల డిజైర్ అనేది పేరు ఒకటి. చాలా బాగుంది, ఇది కరెక్ట్ అసలు. తర్వాత ఈశావాస్యమిదం సర్వం అనే ఉపనిషత్తు వాకు మాకు ఎల్లప్పుడూ అనుభవంలో ఉండేటట్లు చూడండి. అన్ని ఎవ్రీవేర్ వీ షుడ్ బి ఏబుల్ టు దట్ ఉపనిషత్తు. ఈశ్వరుడే ఒకటే వస్తువు ఉంది, జగత్తు ఊరికే కనపడేది మిథ్య, ఉన్నది ఈశ్వరుడు ఒకటి, ఈశ్వరుడుగా. అందులో అంటాడు మాగృధ అని చెప్పి, అందులో నాదేని స్వీకరించకు, నాది కాదని వదిలిపెట్టి ఈశ్వరుడిదని వదిలిపెట్టు, నాకు దీని మీద అధికారం ఉంది, ఇది నాదే అని అనుకుంటే అది ఈశ్వరుడిది కానట్టు అవుతుంది, ఈశ్వరుడిదే అనుకునేటట్టయితే మీరేంటి కావాల్సిన చిన్న మాటే కానీ అది లోపల తలుపులు తెరుచుకుంటుంది. ఇవే అనుభవాన్ని ఇచ్చే మాటలు. ఇది నాదని అనుకుంటే అంతా ఈశ్వరుడు అని చెప్పి ఇప్పుడే అన్నాను కదా, ఇది నాదని ఎలా అనుకుంటాను. కాబట్టి ఇది ఈశ్వరుడే, నేనే ఈశ్వరుడిని, నేనే ఈశ్వరుడితో ధనాన్ని, అతడి వస్తువుని నేను. ఈ విధమైన స్థితి వస్తుంది ఈశావాస్యమిదంలో. మొన్న వైశ్వరెడ్డి గారి తల్లి గారు కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి చాలా సంతోషిస్తుంది, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నేను చెప్పిన బిట్ ఇట్ విల్ జస్ట్ ట్రిగర్ సంథింగ్, అందులోకి వెళ్ళిపోతా అనుకోవాలి, ఇంకేం మనకి మిగలవు. మీ వాక్కు, మీ అనుసరణ, మీ అంతఃకరణ, మీ దృక్, మీ అంతరాత్మ మా వైపు పోవాలి అని ఆశిస్తూ ఆశీర్వదించమని కోరుతున్నాను. ఇన్ అదర్ వర్డ్స్, మీలో వ్యక్తిత్వం అంతా నాతో నిండిపోవాలి, నేను తప్పేం ఉండకూడదు. అసలు ట్రాన్స్ఫార్మేషన్ అని అనకూడదేమో కానీ టోటల్గా మార్పు ఎంత వచ్చింది, మీకు ఎలా ఉంది మీ స్థితి పూర్వం, అప్పటికి అక్కడ సంసారం, ఆ ధనం, ఆ ఇబ్బందులు, ఒక విధమైన విరక్తి, అప్పుడు వైరాగ్యం వచ్చింది, తర్వాతనే నేను వచ్చాను. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా గబుక్కుని లోపల లాక్కుని నేను మింగే చేశాను ఈ సంసారాన్ని. అంటే ఉండకూడదు, ఎంతో ఏం మిగల్చలేదు. కాబట్టి సంహారకర్త కదా ఈశ్వరుడు, ఏం ఉంచడు, సృష్టినే ఉంచడు. కాబట్టి ఇంకేయడమే పరిశుద్ధమైన బ్రహ్మవస్తువు లోపల ఉంటుంది, అది ఆనందంగా ఉంటుంది. అది అలవాటైంది కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు పరిచయం అయింది ప్రపంచం. ఆ పరిచయము అలవాట్లు ఇప్పుడు మిగిలి ఉన్నాయి, అందుకని ఇవి మాట్లాడుతున్నారు, కానీ ఇవి నిజం కాదు. ఇవి అర్థమైంది కదా, ఇది కూడా అర్థమైంది. పరిచయం అలవాటు, హ్యాబిట్, అడగటం, కాగితం మీద రాయటం, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటారు. లోపలేం లేదు, అదొకటి. ఇంకా ఆ బిడ్డలు, ఈ చిరంజీవులు ఇంట్లో ఆ ధనం, సమృద్ధి, సుఖం, శాంతి అంతా కూడా నాదే. వాళ్ళలో ఏమన్నా అజ్ఞానం ఉంటే ఆ సంస్కారాలు ఖర్చు అయ్యేదాకా, అజ్ఞానం పూర్తి అయ్యేదాకా సంస్కారాలు అలా బయటికి కనపడతాయి, అదే అయిపోతుంది. ఎవరికైనా ఉంటాను, చిన్న గోడలే ఉంది. నాకు మనసులో కొంచెం ఎందుకు కలిసిమెలిసి ఉండటం లేదు, ఇక్కడ ఏం తక్కువ. వెనకాల మెటీరియలిజము అప్బ్రింగింగ్లో ఉంటుంది, కానీ పిల్ల మంచిది, మంచిది. మా అత్తగారు చాలా మంచిది, గురువుగారు నాకు చాలా మంచిది. ఆవిడ మనసు చాలా నేర్పడి, నా మీద నిజంగా ప్రేమ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ అని కూడా అంటే ఒక విధమైన స్వభావం. ఆ కాస్త కూడా మిస్అండర్స్టాండింగ్ ఏమన్నా బాగానే ఉంటారు. ఏమిటంటే నాకు అన్నీ బాగుండాలి, నాకు ఆ ఏసీ కూడా సరిగా పనిచేయాలి అక్కడ. నాకు ఒకటి కూడా నా గొడవ మీకు అర్థం కాదు. ఇదేమిటి ఇందాకని చెప్పిన దానికి ఇలా అంటాడు. నాకు ఏసీ పని చేయకపోతే వెళ్ళి దాన్ని రిపేర్ చేయించి, బాగు చేయించి, బాగా సుఖంగా ఉండేదాన్ని తాగుతుంది. చూసారు, ఇదేమిటంటే నా స్వభావం. నా అంత మెటీరియలిస్ట్ లేడు. బెస్ట్ ఆఫ్ ద బోత్ ద వరల్డ్స్ కాదు, బెస్ట్ ఆఫ్ ఆల్ ద 14 వరల్డ్స్. బెస్ట్ ఆఫ్ ఆల్ ద 14 వరల్డ్స్, బోత్ ద వరల్డ్స్ అనేది తీసేయచ్చు. లేకపోతే ఇప్పుడు దయ, అనుగ్రహం, ఇంకొకరిని సహాయం చేయడం, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడం. నేనంతా ప్రపంచం మెటీరియల్ కాదు, నేను మెటీరియలిస్ట్ కాకపోతే ఇవన్నీ ఎలా ఎరైజ్ అవుతాయి? దయ ఏమిటి మెటీరియలిస్ట్ కాకపోతే? నేను మెటీరియలిస్ట్ అయినట్టు మీ ఆకలి నేను గుర్తిస్తాను. ఐ మస్ట్ బి మెటీరియలిస్ట్. మీకు తలేస్తుందంటే నేను మెటీరియలిస్ట్ అయితేనే గుర్తిస్తాను.
ఐఎమ్ నాట్ ఏ మెటీరియలిస్ట్ అంటే మీ చలి కూడా నేను దుప్పటి కప్పుకుని పడుకోమని చెప్పి అనను. కాబట్టి అన్నీ కావాలి, నాకు అక్కర్లేనిది ఏమీ లేదు. మీరు ఒకసారి అన్నారు, ఈ ప్రకృతిలో విష్ణువు వల్లే జీవించి శివుని వల్లే వదిలేయాలని మీరు మాతో అన్నారు. అలా జరిగేటట్టు దీవించి అనుగ్రహించండి. తదాస్తు. తదాస్తు. అందుకని నా విష్ణు ప్రతిపతి ఐశ్వర్యం అనుభవించాలి, లోపల ఈశ్వరుడు ఉండాలి, నిర్గుణంగా ఒక వెలుగు ఉండాలి. అదే ముఖ్యం. నా కోరిక అది, నా ఉద్దేశం అది, నేను చేసే పని అది. నీకేంటి పూర్తిగా మెటీరియలిస్టిక్ జీవితం గడుపుతూ అతి సామాన్యమైన మమ్మల్ని ఈ 5 సంవత్సరాల్లో మీ వారిగా స్వీకరించి చాలా క్యాజువల్గా ఏమీ కష్టం లేకుండా వేలు పట్టుకుని ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల్లోనూ ముందుకు తీసుకువెళ్ళారు. మీకు అత్యంత రుణపడి ఉన్నాం. ఏమి ఇవ్వగలం, ఏం చేయగలం, మమ్మల్ని మేము అర్పించుకోవడం తప్ప. దానికి సమాధానం ఏంటంటే రుణమే లేదు. అంటే రుణమే లేదు. ఎందుకంటే తల్లికి బిడ్డ రుణపడి ఉన్నాడంటే ఆ మాటకి ఏం తీర్చుకుంటాడు తండ్రి పిల్లవాడు? ఏం లేదు. అది నా స్వభావం చేత నేను మిమ్మల్ని నాలోకి తీసుకుంటాను, నా స్వభావం. అయినా సరే మీరే ఈ భావంతో నేను ఏదో బాకీపడ్డానేమో అనుకుని మీకు ఉన్నటువంటిది కష్టార్జితమైన ధనాన్ని నిర్లిప్తతో అలా దాన ధర్మాలు చేస్తున్నారు. అందరికీ వెడుతోంది అది, ఆ ప్రవాహం. కాబట్టి మీరు చాలా చేశారు. నేను దానికి ఈ ఒక నయా పైస వీళ్ళు నాకు రుణపడి ఉన్నారని నేను నా మనసులో కలలో కూడా రాదు. ఎవరెవరికి రుణం లేదు, ఒకే వస్తుంది ఇదంతా కూడా. అది కూడా గుర్తుపెట్టుకోండి. మేమేం చేయలేము కాబట్టి మమ్మల్ని మేము అర్పించుకోవడం తప్ప. అది కూడా మీ ఆశీర్వాదం వల్లనే మాకు సాధ్యమవుతుంది. అర్పించుకోవడం అంటే అంత తేలిక అండి. మీరు తీసుకుంటే కదా మేము అర్పింపబడగలుగుతాం. కాబట్టి మీరు అంటే అన్విల్లింగ్గా ఏడ్చే పిల్లలను కూడా బలవంతాన్ని తీసుకుని మొదటి మీద చేసుకుని తీసుకెళ్ళిపోతారు. అది లేదు రానంటే మా తత్వం అదే గురుగారు. నేను రాననే తత్వమే తప్ప అంత తెలివిగా చాలా అప్పటికే మార్పు బాగుంది. ఎప్పుడు కూడా ఏంటంటే ఆ గ్యాప్ మళ్ళీ ఎక్కువ బయట ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ రాకుండా వెంటనే గ్రహించడం చేత సరిపోయింది. కొంచెం ఆత్మన్స్ అయిపోయామంటే నేనుండగా మీరు ఆత్మన్స్ ఎలా అవుతారు? ఆ ఒక్క మాటతో మేము ఓన్ సెంటెన్స్. నిజం కూడా అదే సత్యం, పరమ సత్యం. ఈ రోజు నుండి మాకు మేము అనే ఉనికి లేకుండా మీకు సంపూర్ణంగా అర్పించుకొని చిన్న పిల్లల వల్లే మీ ఒడిలో ఉండాలని ఆశిస్తున్నాం. అనుగ్రహించి ఆశీర్వదించండి. తథాస్తు. ఆయుష్మాన్ సౌభాగ్యవతి భవ. నా బిడ్డలు కాదు, నేనే నాలో భాగమే. కానీ నా బిడ్డల ఒక స్థితి నాలోకి ఏకమైపోయిన తర్వాత ఏం మిగలకపోవడం అంత స్థితి. దీనికి కారణం ఏమిటంటే అసలు పరమసత్యం అది. చెట్టు చెట్టు జీవులు వేరే లేరు. అందులోంచి బయటకు వచ్చినట్టు కాసేపు వాళ్ళు అనుకుంటున్నారు. అది పరమేశ్వరుడు అనుకోవటం లేదు, వీళ్ళు నేను కాదని అనుకోవటం. వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఆ పని చేసి అనుభవిస్తున్నారు. కానీ అతడు ఎప్పుడో గ్రహించాడు జీవకోటిని. అదే మనకి ముక్తి. ఆ సూత్రమే జ్ఞాపకం పెట్టుకుంటే వేరే ఉనికి మనుగడ వేరే ఉండదు, ఏమీ లేదు. దాన్నే మనం భౌతికమైన ఈ లోకంలో తెలిసి తెలియక అనుభవిస్తున్నాం. ఓ మాట తెలిసినట్టు, ఓ మాట తెలియనట్టు. గ్లిమ్స్ వస్తుందండి మాకు కూడా. గ్లిమ్స్ మీరు అన్నారు స్టేషనరీ మనీ అంటే గ్లిమ్స్ ఆఫ్ స్టేషనరీ కానీ మనీ కానీ అలాగే గ్లిమ్స్ వస్తుంది. అలాగే ప్రతిదీ గ్లిమ్స్ వస్తుంది. కానీ ఆమె అట్లాగా కంటిన్యూస్గా ఉండదు. లోపల ఉంది, అది కనబడుతోంది మధ్య మధ్యని. అవి ఆనందం. లేకపోతే ఇలా ఎంత ఉంటాం, ఇబ్బందులు ఉంటాయి, మనసులు దుఃఖాలు ఉంటాయి. మీరు మీలో ఎట్లా ఉన్నారో అది మాలో కూడా అట్లా ఉంటూ మమ్మల్ని నడిపించండి. మీరు మాతోనే ఉన్నట్లుగా, మాలోనే ఉన్నట్లుగా అన్ఇంటరప్టెడ్ అవేర్నెస్ మాకు ప్రసాదించండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అన్ఇంటరప్టెడ్ అవేర్నెస్. బాగా మంచి మాట వాడారు, చాలా మంచి మాట వాడారు. శివోహం శివోహం శివోహం. అహమేవాద్వితీయం అహమేవాద్వితీయం అహమేవాద్వితీయం. నేను ఒక్కడిని, రెండోది లేదు. నేను ఒక్కడిని, రెండోది నేను ఒక్కటే, రెండోది. అహమేవా అద్వితీయం. ఇదే మాట. ద్వంద్వ తాప నివారణ. రెండు పదవులు అంత కనపడటానికి రెండేనే సరిపోతుంది. రెండింటిని ఆచరిస్తుంది.
ఆశ్రయించేది రెండే కానీ సెన్స్ ఆఫ్ టూ డ్యువాలిటీ. ఇన్ని అడిగినా కూడా ఇంకా చూడండి వీడు ఎలా అడుగుతాడు. ఏమవుతుంది, మీరు ఇంత పుస్తకం రాసేవాడు నన్ను నేను ఆనందంగా తీసుకుంటాను. తన కోరికలు నేను కష్టపడేదే. కానీ మాకు 1 minute అయిపోతుంది. ఇక్కడ అడిగేవాడు లిమిటెడ్, ఇచ్చేవాడు అన్లిమిటెడ్. కాబట్టి మా లిమిటేషన్ వలన అడగలేకపోయిన వాటిని, అడగవలసి ఉండవలసిన వాటిని మీరు శివస్వరూపులు, అత్యంత సామర్థ్యం కలవారు కాబట్టి, అతి విశేషమైన కరుణామయులు కాబట్టి ఉత్తమైనవని విశిష్టమైనవి మీకు తోచినవన్నీ మాకు ప్రసాదించమని అర్థిస్తుంది. మిమ్మల్ని మీరు నాకు ఇచ్చుకున్నా అన్నారా? దానికి ఏంటి ప్రతిఫలం? నన్ను నేను మీకు ఇచ్చుకోవడమే. ఇంకేమిటి ఇంకా? ఇది చాలా 14 భువనాలు వ్యాపించిన సృష్టికి వెనకాల ఉండే నిర్గుణ బ్రహ్మవస్తు అది నేనే కనుక అయితే అది నేను, మీరే, మీదే. చాలా ఇది గొప్ప ఆశీర్వాదం గురుగారు. ఎందుకంటే మేము ఇచ్చుకుంటాం అనుకుంటున్నామే కానీ మళ్ళీ మర్చిపోతుంటాం. ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. తర్వాత ఒకసారి గుర్తుంటుంది, ఒకసారి ఉండదు. కానీ మీరు కనుక మమ్మల్ని మాకు ఇచ్చుకుంటే అది మీరు మర్చిపోతారు. అందుకని నన్ను నేను మీకు ఎందుకు ఇచ్చుకోవాలంటే మీరు చేసే కర్మకి ఏ ఫలం ఉండకూడదు. పుణ్యపాపాలు దోషాలు ఏం ఉండకూడదు. కాబట్టి ఐ మస్ట్ బికమ్ యూ రాదర్ దెన్ యూ బికమింగ్ మీ. దట్ ఈస్ వెరీ వెరీ. సో దిస్ ఈస్ బికాస్ దిస్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రూత్. That's a relative truth. For a while you are there for a while. Instead of you becoming me or you becoming myself, I am becoming you. I will be yourself. Just that you in you has vanished. That is the only thing. That is the highest. మిగలకూడదు కదా. It is grace. It is grace filling up. పెద్ద వర్షం ఎంతో నీళ్లు మోసుకొచ్చి గ్లాసు నీళ్లు తాగుతాం. ఇదంతా ఇంత శ్రమ ఉండదు వర్షం వస్తే, అంతగా తడిచిపోతుంది. ఇంక ఈ మాట చెప్పిన తర్వాత రిడెండెంట్ అయిపోతుంది. అయినా రాశాను కాబట్టి చదువుతాను. ఏది కోరితే ఇంకేది కోరక్కర్లేదు, ఏది ఇస్తే ఇంకేది ఇవ్వక్కర్లేదు, ఏది ఉంటే ఇంకేమి ఉండక్కర్లేదు. చూచి మీరే తీర్మానించి మాకు ఇవ్వండి. ఇక నుండి మీ కోరికలే మా కోరికలు అయ్యేటట్లు దీవించండి. బాగానే ఉంది. లక్ష్మీ ప్రభాత లక్ష్మి. అవునమ్మా, ప్రభాత లక్ష్మి అంటారు దాన్ని. నేను అలాగే అంటాను. పొద్దున నేను ప్రభాత లక్ష్మి వచ్చిందా అని రెండు కలిపి ఒకే వస్తువు. అది బాగానే ఉంది. నాకు కావాల్సింది ఏమిటి? ఇంకేం అడగమంటారు మిమ్మల్ని? అల్టిమేట్గా శివజ్ఞానం, శివానందం, శివైక్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ఇట్లు విత్ రిగార్డ్స్ అండ్ రివరెన్స్. శివరక్షణ నా దగ్గర పెట్టుకుంటాను. లోపలికి ఇప్పుడే ఎగ్జామ్ నాకు ఆనందంగా ఉంది ఇందులో. ఇంతకన్నా గ్రేటెస్ట్ డే ఉండదు లైఫ్లో, ఎవరికి ఉండదు. ప్రభాత లక్ష్మి అంటే మోక్షలక్ష్మి అని. ప్రభాతం అంటే ఇప్పుడు ఉదయించిందని. మోక్షలక్ష్మి యొక్క ఉదయం, అది ఉదయించిందంటే ఈ చీకటి ఉండదు లైఫ్లో. అది అస్తమించే వస్తువు కాదు. మోక్షలక్ష్మి ఇంకేదైనా అస్తమిస్తుంది, మనిషి శరీరం ఉదయిస్తుంది, అస్తమిస్తుంది. ఇది ప్రభాతం, మోక్షలక్ష్మి స్వరూపమైన ప్రభాతోదయం. అది నెవర్ దట్ కెన్ సెట్, ఇట్ విల్ నాట్ సెట్. అది ఫర్ ఎవర్. జీవుడిది ఒక మాటే, అట్టి స్థితినే నేను నాలో భాగంగా నేను మీతో నిండి నేనే మీరైతే ఆ ఫలం, నేనే మీరైతే ఏ అనుభవిస్తుందో అప్పుడు అది కావాలి. అసలు అయింది అది. చిత్రం అది. అది ఎప్పుడో ఇంకా రాబోయేదని కాదు. మీ డిగ్రీ మీకు ఎంత చెప్పినా ఈ బుద్ధికి అర్థం కాకపోతే నేను దీన్ని మెమరీస్ అంటున్నాను, హ్యాబిట్స్ అంటున్నాను. హ్యాబిట్స్ అండ్ మెమరీస్ ఉంటాయి, ఉంటుంది అది. దేవతలు కూడా భూలోకంలో కొంతకాలం, దేవతలు కూడా భూలోకంలో కొంతకాలం ఏదో కారణం వల్ల వాళ్ళు అవతరిస్తారు, లేకపోతే శాపగ్రస్తులు అవుతారు. దేవతలు కూడా, దేవతలు ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ స్వర్గానికో వాళ్ళ లోకానికో వాళ్ళు వెళ్ళిన తర్వాత భూలోక వాసనలు మిగిలి ఉంటాయంటారు. దేవతలు
గంధర్వులు ఏ కారణం చేతనే మనుషులే పుడతారు. పుట్టినప్పుడు సంస్కారాల వారితో పుడతారు, వాళ్ళ కోరికలతో పుడతారు, ఇంకోళ్ళు ప్రార్థిస్తే పుడతారు, శాపగ్రస్తులై పుడతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ లోకంలో ఈ భూమి యొక్క వాసనలు వీళ్ళల్లో ఇంకా మిగిలి ఉంటాయి. దాన్ని హ్యాబిట్ అంటారు. అది కాస్త తిరిగిపోవడానికి టైం పడుతుంది. భీష్ముడు భూలోకంలో వసువుల్లో ఒకడు కదా, పుట్టాడు కదా. ఈ భూలోకం అక్కడికి వెళ్ళిన తర్వాత భూలోకం జ్ఞాపకం రాకుండా ఉండడానికి కోసమని 49 అహోరాత్రాలు ఉన్నాడు. అక్కడికి వెళితే అది కారణం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భూలోక వాసనలు జ్ఞాపకాలు ఉంటాయేమో. నిశ్చేతనే తనంతా చూసింది దుఃఖమే ఇక్కడ, అంతే కదా. తన తండ్రి సత్యవతిని ప్రేమించడం, తను త్యాగం చేయడం, అయ్యో నువ్వు త్యాగం చేశావని మళ్ళీ కొడుకుని పట్టుకుని ఏడవడం. తనకు కావాలి కానీ తనకి భోగం మీద తనకు సుఖం మీద లాలస ఉన్నది, కానీ కొడుకు త్యాగం చేయడం ఇష్టం ఉండదు. అదే ఆ ప్రేమ ఉంది. స్వచ్ఛంద వరణం ఇస్తున్నానని వరం ఇచ్చాడు, తన తపస్సు ఇచ్చాడు. అంత మహాత్ముడి తండ్రి అతడు పోయినాడు. కానీ ఆ సత్యవతి పుత్రులు వాళ్ళు బాగున్నారా? వాళ్ళని బాగలేరు. వాళ్ళ పుత్రులు వాళ్ళు బాగాలేరు. పరస్పరం కలహించిన తన ముందరే పోయినారు. ఈ దుఃఖమే చూడడానికి వచ్చాడు, శాపగ్రస్తుడు కాబట్టి. శాపగ్రస్తుడు సుఖపడడానికి రాడు. ఇదంతా ఈ వాసనలు ఎక్కడైనా లోపల ఉంటాయేమో. అందుకని 49 అహోరాత్రాలు అలాగే ధ్యానం చేస్తుంటే దీని గుర్తు కూడా నాకు రాకూడదు అని ఆలోకాన్నే చింతిస్తూ కృష్ణ పరమాత్మని ఎదురుని కన్ను తెరిస్తే కృష్ణ పరమాత్మ నువ్వు నాకు ఎప్పుడు కనపడుతూ ఉండాలని చెప్పి అడిగి రోజు ఉదయం నాకు దర్శనం ఇవ్వాల్సిందే. ఆయన చూడడం కళ్ళు మూసుకోవడం, ధర్మాన్ని గురించి వివరిస్తూ కళ్ళు మూసుకుని వివరించి చెప్తూ ఉండేవాడు. ధర్మరాజు అడిగిన సమాధానాలు ప్రశ్న అంటే వాసనలు ఉంటాయి. అలాగే తన లోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాసనలు ఇంకా ఉన్నాయి. భూమిలో లేడు కదా. ముక్తజీవుడు కూడా జీవన్ముక్తుడని పేరు, అతడు జీవించుండగానే ముక్తి పొందినవాడు కూడా ఇహలోక వాసనలు హ్యాబిట్స్, కోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, మెమరీస్ ఆఫ్ రిలేషన్షిప్స్. యువర్ మనీ ఈజ్ యువర్ రిలేషన్షిప్, యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ చైల్డ్ ఈజ్ యువర్ రిలేషన్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేషన్షిప్. ధనం ఉంది, ఇల్లు ఉంది, ఇది రిలేషన్షిప్పే కదా. హౌ కెన్ ది మెమరీస్ ఆఫ్ రిలేషన్షిప్ బి రేస్డ్? కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ, యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇస్ ఎ మైండ్, మెమరీస్ go on lingering memories cannot be destroyed unless the mind itself be destroyed. But mind is very often taking a rest. రోజు నిద్రపోతుంది. పోనీ కాన్స్టెంట్గా ఉన్నాయా? కాన్స్టెంట్గా వస్తున్నాయి పోతున్నాయి. కాన్స్టెంట్ కంటిన్యూటీ లేకుండా కాన్స్టెంట్గా వస్తూ పోతున్నాయి మెమరీస్. ఇదంతా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఇక్కడ మిథ్యా నాటకమే క్రియ. ఇదంతా కల్పన. ఈ నాటకం అంతే నడుస్తుంది. కానీ లోపల వస్తూ పరమేశ్వరుడు ఎప్పుడో తాను స్వీకరించాడు. శాపగ్రస్తుడైన చంద్రుడిని తీసుకెళ్ళి నెత్తినెట్టుకున్నాడు కాళ్ళ మీద పడితే. అది అలంకారంగా ఉంటారు ఇక్కడ. కాబట్టి ఆయనకి స్వీకరించడమే స్వభావం, తనలోకి తీసుకోవడమే అతడి స్వభావం పరమేశ్వరుడు. ఆ తర్వాత ఇక్కడ మన మనుగడ పుట్టి మెమరీస్ కొత్త బొమ్మలాగా మింగేశారన్నారు కదా. మింగేయడం అయిపోయింది, ఏం లేదు. అది అనుభవంలోకి రావాలి. ఒక రోజు ఇష్టం, అది కూడా ఆనందం ఉంది నాకు తెలుసు. చేతంటే ఎప్పుడు ఈ మాట అనాలి అంటే మళ్ళీ జారి వెనక్కి పడిపోయే అవకాశం. తాత్కాలికమైతే వైరాగ్యము, జ్ఞానము, ఈశ్వరునికి సంకల్పం అలా అయితే మళ్ళీ వెనక్కి జారి పడే అవకాశం దేవతలకు కూడా జరుగుతుంది. అలాంటిది ఈ జీవులకి ఎప్పుడైతే లేదో అప్పుడే ఇది ఒట్టి మెమరీస్ మిథ్య అని చెప్పి అనగలుగుతాం. మళ్ళీ వెనక్కి జారిపడే అవకాశమే పాసిబిలిటీయే లేనప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ వీ కెన్ సే ఇట్స్ ఓన్లీ మెమరీస్. మెమరీస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యు హావ్ గాన్ త్రూ ఇన్ దిస్ వరల్డ్. యూ కంటిన్యూ ది మెమరీస్. ఏ అనుభవం మెమరీకి వచ్చిన పెళ్లి రోజు జ్ఞాపకం వస్తాయి, ఎవరు వచ్చారో ఎక్కడ కూర్చున్నారో అన్ని జ్ఞాపకం వస్తాయి. అంటే యు ఆర్ గోయింగ్ త్రూ ది ఎక్స్పీరియన్స్ వన్స్ అగైన్. బట్ ఇట్స్ నాట్ రియల్. నౌ ఇట్స్ నాట్ దేర్.
is not there, it will not have a deep rooting in మళ్ళీ the can consciousness. you ever go back to your marriage day? You can never. But usually mind can go back. Memory. థాట్ వల్ల Ah, deepen కాదు. అది లోపలికి అది మెమరీ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నాట్ గోయింగ్ టు బి ఏబుల్ టు గో బ్యాక్ టు ది డే టు ది ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్. అట్లాగే ఈవెంట్లోకి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో మెమరీ మాత్రం ఎలా సాధ్యమవుతుందో అలాగే Conscious. ముక్త జీవుడికి అనగా జీవన్ముక్తుడికి ఈ ప్రపంచ వాసనలు ప్రారంభం అని వాళ్ళు అంటారు వేదాంతులు. ముక్త జీవులకి ఆ జ్ఞాపకాలు ఉంటాయి, దాని లింకరింగ్ మెమరీస్ అంతే. ఎక్కడి నుంచో వినపడేటువంటి ధ్వనులు అవి. చెవులు ఉంటే ధ్వనులు వినపడతాయి. ఎన్నో చప్పులు వినిపిస్తున్నాం, మనం వింటున్నామా? వింటలేదు. అలాగే అప్పుడే ఇది మెమరీస్ అని అనాలి. లోపల నిజంగా ది పాసిబిలిటీ ఆఫ్ స్లైడింగ్ బ్యాక్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ erased, destroyed. Then only we can say it is a memory. Others who have been temporarily approached, who have temporarily come back into this, they can go back also. అలా కాదు. విష్ణు ఇదేంట్రా ఇది? దాన్ని ఆడుకుంటే ఉన్న ప్లెజర్ ఏంటంటే అది మన మెమరీ లోపల మనకు తెలియదు. We passed to the childhood. That was sweet. At that time we didn't know. So we see our infancy's reflection in some other infant and enjoy it. అంటే ఇది దట్స్ అగైన్ ఏ మెమరీ. మెమరీ అనే పేరు ఒకటి ఉంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంటే అంతే. అంటే ఏది రియల్ లేదు, ఫ్యూచర్ ఇంకా రాలేదు, పాస్ట్ అయిపోయింది. ఇప్పుడేమో పాస్ట్ సంగతి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ అని రెండు అనుకుంటున్నాం. అప్పుడు ఈ ఫ్యూచర్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రజెంట్ పోయింది, పాస్ట్ని గురించి ఆలోచించినప్పుడు ప్రజెంట్ పోయింది. పోనీ అది ఉందా అంటే అది లేదు, ఫ్యూచర్ ఇంకా రానేలేదు. కాబట్టి 3 త్రికాలములు లేవు. అవునా? సింపుల్ లాజిక్ కదా. త్రికాలములు అబద్ధమే. ఎక్కడున్నాయి? థింక్ ఆఫ్ యువర్ పాస్ట్, దెన్ ప్రజెంట్ ఈస్ గాన్. Think of your future, present is gone, and those two are not there as it is really. కానీ మాకు అన్నీ ఉంటాయి బ్రో, మీరు మింగేస్తే పోతాయి. అయిపోయింది అది. దాని వాసనలో దాని జ్ఞాపకాలు ఏదైనా అవే ఉంటాయి, కానీ ఎక్కడ ఏమీ లేవు. ఎన్నడిగానే చూసారా మరి? అన్నీ చెప్పిన తర్వాత కూడా అన్నీ నేను రాసుకున్నాను, గుర్తుపెట్టి లెటర్ ఇచ్చాను. రాఘవేంద్ర లేడు, అదే నా అదృష్టం. నన్ను కూడా ఎప్పుడో మింగపడ్డా. ఇప్పుడు అమ్మ నా బిడ్డలే నా దగ్గరికి వస్తారు, నా వస్తువులే నా దగ్గరికి వస్తారు. నాది కాని వస్తువు నా దగ్గర రాదు. నాది కావాలని అనుకుంటున్న వాళ్ళు కొందరు ఉంటారు, నా వాళ్ళు కావాలని వాళ్ళు కోరుతున్నారు, అందుకని వచ్చారు, కాబట్టి అవుతారు. అయిన వాళ్ళు కొందరు, కాబోయే వాళ్ళు కొందరు వస్తారు. నేనేమి తాత్కాలికమైన ఒక షార్ట్ లివ్డ్ హాఫ్ ఫాల్స్హుడ్ అండ్ హాఫ్ ట్రూ ఫినామినన్ కాదు. నేను ఐఎమ్ నాట్ ఎ ఫినామినన్, ఐఎమ్ నథింగ్. ఏమీ లేదు ఇక్కడ. సంకల్పం లేదు, కోరేవాడు ఇచ్చేవాడు ఏమి లేదు. ఒకటే ఉంది, ఒక వస్తువు. దాని లోపలికి వచ్చి వాళ్ళు ఎవరి పరిపక్వ స్థితి వాళ్ళకి వచ్చింది, వాళ్ళు అందులో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మింగబడుతున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నిర్గుణమైన బ్రహ్మానంద వస్తువు ఆనందంలో, ఆనంద సముద్రంలో మునిగిపోయి దే ఆర్ గెటింగ్ లాస్ట్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ బ్లిస్. దెన్ వాళ్ళని 3 స్వర్గాలు వాళ్ళకి పట్టం కట్టినా వెనక్కి రారు. ఇంద్రవద్దు ఇచ్చినా రారు, ఏది అడిగినా ఏమి ఇచ్చినా వాళ్ళు రారు. నథింగ్ అంటే స్వర్గం ఈజ్ నథింగ్ అండి. నిన్న వాళ్ళు వచ్చారు కదండి, ఇద్దరు ये स्वर्ग जैसा है स्वर्ग, अरे स्वर्ग में क्या है कुछ नहीं. అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ లేరా? స్వర్గంలో ఇంద్రుడు ఉన్నాడు, ఇక్కడేమో మన బుష్ ఉన్నాడు. స్వర్గంలో కుబేరుడు ఉన్నాడు, ఇక్కడ బిల్ గేట్స్ ఉన్నాడు. అట్లాగే అందరూ ఉన్నారు, కానీ గురువు లేరు కదా అనేటప్పటికి ఏసై బాత నిజంగానే స్వర్గం వేస్ట్ అండి. స్వర్గం వద్దు అంటే కృష్ణుడు చెప్తున్నాడు గీతలో, క్షీణే పుణ్యం మధ్యలో పుణ్యం.
స్వర్గానికి పెడతారు, పుణ్యం అయిపోగానే మధ్యలో పడతారు. కానీ ఆనందం కోరాలి. సుఖంలోంచి ఆనందం వస్తుందని అనుకుని సుఖాన్ని కోరుతున్నారు. మరి సుఖం దేనికి వస్తుందంటే ఐశ్వర్యం ఉంటే సుఖం వస్తుందేమో అని ఐశ్వర్యాన్ని కోరుతున్నారు. అంటే ఆనందం కావాలి. అసలు ఆనందం సుఖం వల్ల వస్తుంది అనుకోవడం, సుఖమేమో ధనం వల్ల పదవి వల్ల వస్తుందని అనుకోవడం అని కారణం అడిగి కార్యం స్మరిస్తున్నారు. కానీ ఆనందానికి కారణమే లేదు, అవ్యాజమైనటువంటిది. ఆనందమే అడగాలి, శాంతి అడగాలి. సుఖంలోంచి కూడా ఆనందం రాదు. సుఖం ఉన్న కాలంలో లౌకిక సుఖాలు కూడా గడిచిపోతున్నాయి, అయ్యో మళ్ళీ వస్తాయా, అన్నీ ఉంటే నా కాలం గడిచిపోతుంది. ఇట్లాంటి మనిషి శరీరంలో భావం. ఆ శాంతి కోసమే విజ్డమ్ అడిగాడండి మిమ్మల్ని. విజ్డమ్ ఇచ్చి పీస్ ఇవ్వండి, అది ఆ పరమశాంతి దొరుకుతుంది. అప్పుడు ఆ విజ్డమ్తోనే పరమశాంతి దొరుకుతుంది. నిజమే. ఇంకొకటి, అది అట్లాంటి స్థితిని కోరడంలోనే విజ్డమ్ ఉంది అంటున్నాను. కోరరు అజ్ఞాని అయితేను. ఇన్సిడెంట్గా ఏదో ఇల్లు వాకిలు అంటారు కానీ అది కాదు అసలు. అది కోరారు, ఏది కోరారో కోరడంలోనే ఆ జ్ఞానస్థితి వస్తుంది. అది కోరరు. అలా అది భయపడతారు. అదంటే ఏమిటో ఉన్నాయి పోతాయేమని భయం. ఉన్నాయి చాలా ఉన్నట్టు పోతాయి అలా. ఎక్కడికి పోతాయి, ఎక్కడ ఉన్నవి ఉంటాయి, ఎలా వచ్చాయో అలా ఉంటాయి అవి. ఇది చాలా విచిత్రమైనటువంటి స్థితి. ఆల్ ఆర్ గ్రాంటెడ్. తత్వతనం ఉండాలని నేను కోరుతాను. వాళ్ళు నాకు అది కావాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. వీళ్ళందరూ మంచి నగలు అవి పెట్టుకొని బాగా సరదాగా తిరిగి మంచి ఐస్ క్రీమ్ తింటూ అరుస్తూ కేకలిస్తూ పాడుకుంటూ సెలెక్ట్ చేస్తానంటారు గురువు గారు షాప్కి వచ్చి నీకోసం. ఎందుకంటే ఎప్పుడైతే అంతా నీడలు ఒట్టి పెయింటింగ్స్ ఆన్ ది క్యాన్వాస్ ఆఫ్ ది స్కై. క్యాన్వాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రూ. వేర్ ఇస్ ది స్టేచర్ అండ్ స్టే ఎగ్జిస్టెన్స్ ఫర్ ది పెయింటింగ్ అనే స్కై క్యాన్వాస్. సో వై దెన్ ఇస్ సో హార్మ్లెస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ మిథ్య వస్తువు అపకారం ఎలా చేస్తుంది నిన్ను. దాన్ని చూసి ఎందుకు భయపడాలి? అపకారం చేస్తే దాన్ని భయపడాలి. అది మిథ్యని తెలిసిన తర్వాత, అది అపకారం చేసే సమర్థత దానికి లేదని తెలిసిన తర్వాత దాన్ని చూసి భయపడటం ఏంటి? అంటే అది ఇంకా సత్యం అనుకుంటున్నావా? అందుకని భయపడుతున్నావేమో. ఇది సత్యం అని అనుకుంటేనే కదా భయం. మిథ్య ఏమీ లేదని తెలిసిన తర్వాత భయం ఏంటి? కాబట్టి మీ శరీరాలు మిథ్యే, మీ భోగాలు మిథ్యే, కాబట్టి అని అనిపించడు సుఖం. ఇంతే నా సిద్ధాంతం. నేను అలా ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫాల్టర్డ్ ఇన్ దిస్ థియరీ. ఇట్ బికేమ్ an absolutely experienced truth, realized truth to one and all who are with me at any time. And you are a standing example అన్నమాట. దానికి ఎందుకంటే మీరు సఫర్ అవుతారు. బికాస్ ఐ డోంట్ హ్యావ్ లెట్ ఇట్. ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవరో శరీరం ఉందని అనుకునేవారు, ఆ శరీరంలో వాళ్ళు బాధ అనుకునేది ఉందో అది ఇటు డైవర్ట్ ఇందులో నాలో అది కూడా నేనే మింగేస్తే పోతుంది. ఒక ఏం చేసమ్మా అది నాకు ఏది వాళ్ళు సుఖంగా ఉండాలి కదా అని పోతాను. పిల్లల మీద ఏముంటుంది? ఆ ప్రేమ అనేది ఒక సృష్టిలో రహస్యం. మొట్టమొదట ఒకే తత్వం ఉన్నది, అది పరశివతత్వం. అది 2 అయింది. అది ఎలా ఒక కవి రాశాడు, సృష్టిలో ప్రేమ అనే వస్తువు తన మాధుర్య భారం చేత తీపి పండిపోయి తన మాధుర్య భారం చేత అది పగిలి 2 అయ్యి నువ్వు నేను అయినావు అని రాసుకున్నాడు ప్రేయసికి. నా చిన్నప్పుడు ఒక కవి నా దగ్గర వచ్చి అలా ఏడ్చి కాగలించుకుని నా పాదాలు పట్టుకుని ఏడ్చేవారు. పెద్దవాళ్ళండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా కవిత్వము సంగీతము వచ్చి నా పాదాలు ఇలా గట్టిగా పట్టుకుని ఏడ్చేవారు. నేను చూడాలి, నేను వదిలిపెట్టలేను, ఈ పాదాలు వదిలిపెట్టలేను, నువ్వేమో స్టూడెంట్ అని అంటావు, చదువుకుంటున్నాను అంటావు, నాకేం తెలియదు అంటావు, అబద్ధం ఇదంతా ఇలా మాట్లాడేవారు. కానీ ఇంకా తర్వాత అలాగే చలం గారు ఉండేవాడు. ఆయన మంచి భావకుడు, ఆయన నాస్తికుడు పిచ్చిగా ఉండేవాడు. రాశారు, సృష్టిగా అనే విరహం తన మాధుర్య భారం చేత పగిలి 2 అయి నువ్వు నేనై పుట్టామని రాసుకున్నాడు. ఇందులో ఒక తాత్విక రహస్యం ఉన్నది. వాళ్ళు కేవలం సృష్టిలో ప్రేయస్తో మాట్లాడుకున్న భాష, నేను అదిగా చెప్పేది. పరమశివుడు ఉన్నాడు, తత్వం అది.
అందులో తన ఆనందం సృష్టి జ్ఞాపకం వచ్చింది పరశివతత్వంలో. ఆ జ్ఞాపకమే పరాశక్తి పరమేశ్వరి తనలో బయటకు వచ్చింది. ఒకరినొకరు ఆదిశంకరుడు వాళ్ళిద్దరిని గురించి స్తోత్రం చేస్తూ నిజతప ఫలాభ్యాం అని చెప్పారు. అంటే ఆమె తపస్సు చేతేమో ఆమెకు నీవు లభించావు, నీవు తపస్సు చేసావు, అందుకని ఆమె నీకు లభించింది. ఒకరి తపస్సు చేత ఇంకొకరిని వీరు పొందారు, ఇద్దరు కూడా అంతే. నిజ తప ఫలాభ్యాం అని చాలా ఒకే వస్తువు, ఇద్దరు ఒకరి కోసం తప. అంటే ఈశ్వరుడు ప్రకృతి కూడా ఆయన లీలది బాగుంది. ప్రకృతిని భావించి ఆనందించడం లీల, కానీ ప్రకృతి జగత్తు అవ్వడం లీల కాదు, జీవుల కోసం మళ్ళీ ఇది వేరు. కాబట్టి మనం రెండు అనేవి లేవు, ఇదంతా ప్రకృతే. మన శరీరాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, సుఖము, దుఃఖము, జీవనము, మృత్యువు, వార్ధక్యము, బాల్యావస్థ, సుఖము, దుఃఖం, లాభం, నష్టం, నా బంధువులు, నా ఇల్లు, వాకిలి, ఇదంతా కూడా నీటి మీద రాత, ఏం ఉండదు నిజంగాను. ఉన్నదంతా పరాప్రకృతి ఒకటి ఉంది. ఆ ప్రకృతి యొక్క విశేషం ఇదంతా మిథ్య, అందుకని మిథ్య. ప్రకృతి సత్యం, దాంట్లో రూపాలు, అనుభవాలు, కాలగమనం, ఇది మిథ్య. ప్రకృతి మాత్రం నిత్యం. అంటే నది శాశ్వతము, నదిలో నీరు శాశ్వతం కాదు. రివర్ ఈజ్ పర్మనెంట్ బట్ వాటర్ ఈజ్ నాట్. దెన్ వితౌట్ వాటర్ వాట్ ఈజ్ రివర్? A question will arise. అదే I say water is river, river is water, but one is permanent, the other is not. ఈ రెండో ఒక మాట జ్ఞాపకం పెట్టుకుంటే ఈ మధ్యలో దీన్ని చూసి భయపడడం ఏమిటి? అది ఎంతవరకు సత్యమని మీ అంతఃకరణలో మనసులో భావిస్తున్నారో అంతవరకు అందులోనే సుఖపడండి, దుఃఖపడద్దు. ఎంతవరకు అది సత్యమని భావిస్తారో, టు ది బ్రిమ్ ఆఫ్ దట్ కప్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ దట్ ఇట్ ఈస్ ట్రూ, ఎంజాయ్ ది లైఫ్ to the brim. So you may call it blessing, you may call it sankalpa, you may call it nature of me. ఏదైనా అనుకోండి, అది అవుతుంది. కాబట్టి ఇందులోనూ నాకు నేను అంటాను, ఆడపిల్లలు వీళ్ళు మంచి నగలు మంచి బట్టలు కట్టుకోమని వాళ్ళు అలాగే కనపడాలి నాకు. వాళ్ళు వైరాగ్యంతో ఇలా ఎందుకు కూర్చోవాలి, నాకు అలా అక్కర్లేదు. గ్రాండ్ కనపడ్డారు మొన్నంతా మీ 7 days ఫంక్షన్లో. మరి నాకు అంతే ఏముండదు. నాకు నెవర్ టేక్ ఎనీథింగ్, ఏది నెగ్లెక్ట్. నేను ఇది లేదు అసలు. భయం ఉంటే నెగేషన్, భయం లేని వాటికి నెగేషన్ ఏమీ లేదు. నాకు ఓ చేత్తో ఆ శ్మశానానికి వెళ్ళి మంచి పుర్రి ఇలా పట్టుకుని ఇలా ఒళ్ళు పెట్టు కూర్చుంటాను. ఎవరైనా రత్నారం వేస్తే అది వేసుకో. నాకు రెండు మంగళం ఆ మంగళం, నాకు అలా ఏమి నా చేతులు ఈ పురుగు అమ్మో అని ఎవరినో పడతా ఏం లేదు. ఏం చేద్దంటే ఆ పుర్రిలో నన్ను ధ్యానం చేసేసి శరీరం వదిలిపెట్టాడు. అందుకని ఇక్కడ తీసుకెళ్ళి ఏదో 12 ఏళ్ళ క్రితం ఒక అడ్వకేట్ గారు ఉండేవాడు. ఇప్పుడు ధ్యానం చేస్తూ పోయినాడు. ఇది భక్తుడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కదా అస్థికలు అన్నీ తీసుకుని ఉంటే ఆ పుర్రిలా తీసుకుని ఇలా పట్టుకుని ఇలా కాసేపు కూర్చున్నాను శ్మశానం. వాళ్ళందరూ భయపడిపోయారు. ఉడుకులు వాళ్ళు గుడి తీసుకెళ్ళడానికి కాశీలో కలపడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. నిన్న పెడితే నా భక్తుడు నాకు ఇచ్చేదేమిటి, దాని గురించి ధ్యానం చేస్తూ పోయినాడు. ఇలా ఇక్కడ చాలా భయపడ్డారు వాళ్ళు. భయం ఏంటి, దేని గురించి? నాకేంటంటే ఆ పరమశివుడు ఈ జీవుడు జగత్తు మీద ఉండే దయచేతని సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క కపాలం మెడలో ధరించాడు. ఈ బ్రహ్మ కపాలం అది. ఆ కపాలం లోపల మెదడు ఉంటుంది. అప్పుడు ఆ మెదడులోంచి జగత్తు అతను నిర్మాణం చేశాడు. ఆ బ్రహ్మ వెళ్ళిపోయినాడు. ఆ శిరస్సు ఆ కపాలం తీసుకున్నాడు. తనకి ఇష్టమైన ప్రకృతి, తన పత్ని అయినటువంటి తన విభూతి, తన ఐశ్వర్యమైన ప్రకృతికి రూపాన్ని కల్పించిన ఈ బ్రహ్మలో, ఈ బ్రహ్మ శిరస్సులో ఉండే మెదడు, ఆ మెదడుని మోసిన ఈ శిరస్సు నాకు ఇష్టమే అని తీసుకున్నాడు. అది అట్లాగే మీరు అప్పుడే తీసుకున్నాడు. నాకేం అనిపించలేదు. నాకు ఏమిటి నాన్న అంత ధ్యానం చేస్తూ పోతే అక్కడికి వెళ్ళి నేను దూరంగా దగ్గరికి వెళ్ళకుండా, చేతులు కట్టుకుని కాళ్ళు కట్టుకుని ముట్టుకోకుండా, నన్ను ప్రేమించి నన్ను నా ధ్యానం చేసుకుంటూ నన్ను మనస స్మరిస్తూ పోయినవాడు నాకు చేతికి పోతాడు. ఏదైనా అంతే. చంటి పిల్ల మలమూత్రాలు కూడా ఎత్తటం లేదా తల్లి ప్రేమతో. పిల్లవాడు ఇష్టమైతే వాడి మలమూత్రాలు అసహ్యం ఎందుకు అవుతుంది?
కాబట్టి సృష్టిలో ఇక నాదే, నా ప్రేమ అనేది నిజమైతే ఏది నేను రిజెక్ట్ చేసి నాకు ఏది భయం లేదు. కోరిక కాదు ఏమన్నా కానీ మీ కోరికలే నా కోరికలు. మీరు ఏం కోరుతారో అవన్నీ నా కోరికలు, మీరు ఏం అడుగుతారో అవన్నీ నావే, నేను అడగడమే అవి. మీరు ఏ సంకల్పం నా సంకల్పం. అందుకనే నేనే మీరైపోవడం అంటే అర్థం. ఎక్కడ ఎటువంటి సంకల్పం చేసినా ఏది కోరినా అజ్ఞానం కానీ దాంట్లో దోషం కానీ ఉండదో అట్టి స్థానంలో కోరికలు పుట్టి అక్కడే తీరి అక్కడే సమసిపోవాలి. కాబట్టి నేను మీరైతే అందులో ఏముంటుంది, ఏం మిగులుతుందా? ఈ కోరిక ఏం చేస్తుంది? బంధిస్తుందా? ఈ కోరిక బంధించడం ఏంటి? ఇవాళ నుంచి ఆ మెమరీస్ కూడా పోతూ ఉంటాయండి. క్వింకినియల్ సెలబ్రేషన్తో ఓవర్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మళ్ళీ డికేడ్ సెలబ్రేషన్, ఇంకో క్వింకినియల్ సెలబ్రేషన్లో అసలు ఇంకేముండదండి. ఇప్పుడే లేదు. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు మేము అంతే. మీరు ఏం చేయాలో మా చేత చేయించండి. అవుతున్నాం. మీ కోరిక మీ కోరిక మా కోరిక, అందరూ మా కోరిక మీ కోరిక, మీ కోరిక మా కోరిక. అంతే అంతే. నేను ఆ మాట మా హాఫ్ అన్ అవర్ డేంజర్ అయిపోతుంది. మళ్ళీ ఎదురు విమర్శే లేదమ్మా, ఎదురు ఊరికే అంటాం. విమర్శే లేదా? చాలా గ్రేట్ డే అండి ఫరస్ గురూజీ. మాకు నిజంగా వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐఎమ్ హ్యాపీ. ఎవరు ఈ టైంకి డిస్టర్బెన్స్ లేక 11:30కి వెళ్ళిపోయినారు అంతా. భోజనం చేసి కూర్చున్నాను. డిస్టర్బెన్స్ చేస్తారా మీరు? కావాలి ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారా గురుగారు? ప్రత్యేకం మాతోనే వెనక్కి వస్తానంటుంటుంది అన్ని చోట్లకి. మీరు వెళ్ళిపోతారు గురుగారితో, నన్ను తీసుకెళ్తారు, ఒకటే గొడవ. దానికి ఎంజాయ్మెంట్ మీకు కంపెనీ. చిన్న షార్జీ వెనకాలంటే కంపెనీ కదా, ఏదో షార్జీ వెనకాలంటే మంచిదే కదా, సర్దటానికి పనికి వస్తుంది. అన్నిటికీ ఉండవు కంపెనీ మీకు బాగా